సిద్ధు జొన్నలగడ్డ జాక్ మూవీ చూసి వస్తున్నా. నిజం చెప్తున్నా, సినిమా అయితే మాత్రం అల్టిమేట్ ఉంది. ఒక రా ఏజెంట్ గా అవ్వాలి అని కోరికతోటి మన జాక్ సిద్ధు జొన్నలగడ్డ పడ్డ కష్టం లాస్ట్కి వచ్చేసరికి ఫలితం దక్కింది అన్నట్టుంది. ఏం లేదన్నా, ఇందులో ఏంటంటే ఈయన దేశం కోసం ఏదైనా చేయాలి, దేశం కోసం ఈయన ఏదో చేయాలని ఉత్సాహంతో బయటకు వస్తాడు. సో రా ఏజెంట్లో జాయిన్ అవుదాం అనుకుంటాడు, కానీ ఎవరు జాబ్ ఇరగలేదు. ఈయన యాటిట్యూడ్ చూసి ఎవరు ఏంటి ఎవరు, సో ఎవరు ఇచ్చేది ఏంటి, నేనే రా ఏజెంట్ అని చెప్పేసి ఈయన సొంతంగా రా ఏజెంట్ హెల్ప్ చేయాలి అన్న విధంగా ఈయన ప్రతి పని అయితే ఉంటుంది. సో ఈ విధంగా మన ప్రకాష్ రాజ్ గారు ఈయనకి మధ్య కాన్వర్సేషన్ చాలా అంటే చాలా పడుతుంది. డైలాగులు అయితే మాత్రం వీళ్ళిద్దరి మధ్యలో చాలా అంటే ప్రతి విషయంలో పెంట చేస్తూ ఉంటాడు హీరో, మన హీరో. సో వీళ్ళిద్దరూ చాలా అంటే చాలా మంది ఫన్ క్రియేట్ చేశారు. అండ్ మన హీరోయిన్ బేబీ ఇందులో అయితే చాలా క్యూట్గా ఉంది. కొన్ని లిప్ సీన్స్ కూడా ఉంటాయి, హైలైట్ అని చెప్పాలి. అండ్ ఇంటర్వెల్ నుంచి అయితే దేశం కోసం మొదలవుతుంది, నేపాల్ వెళ్ళడం, పాకిస్తాన్ వాళ్ళు పట్టుకోవడం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా సినిమా చూడాలనిపిస్తుంది. ఈ మధ్యలో వచ్చే డైలాగులు ఏవైతే ఉన్నాయి, పచ్చి డైలాగులు ఎంటర్టైన్మెంట్ క్రియేట్ అవుతుంది. సో కొన్ని సీన్స్లో, టెర్రర్ సీన్స్లో కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేయడం. అంటే లాస్ట్కి వచ్చేసరికి మాత్రం నిజంగా ఒక ఫైట్ అయితే ఉంటుంది అన్న ట్రైన్లో. అల్లు అర్జున్ గుర్తొచ్చాడు నాకు. అల్లు అర్జున్ కాళికమ్మ విగ్రహం దగ్గర ఫైట్ ఉంటుంది కదా, బ్యాక్ సైడ్లో కట్టేసి అదే ఫైట్ ట్రైన్లో ఉంటుంది. ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది సినిమా. చెప్పాలంటే గూస్ బంప్స్ వస్తున్నాయి, ఆ రేంజ్లో ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. ఐబొమ్మలో ఇందులో చూద్దాం అనుకోవద్దు, ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. చాలా